దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృప జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఎజ్రా గ్రంథము 3 నుండి 5 అధ్యాయములు. 3వ అధ్యాయము. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యెషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణములను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసిక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాణులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరమున 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదద్వయ కుమారులను, హేనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పనిచేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతువు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయేది. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. 4వ అధ్యాయము. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అషూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యెషూవయును ఇశ్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమునకు కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసికపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును
టాబేయేలును వారి పక్షముగా ఉన్న తక్కిన వారును పారసిక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యం చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిషీయును ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిష్యూయును వారి పక్షముగా ఉన్న తక్కిన వారైన దీనాయిలను అపర్సాత్కాయులను టర్పేలాయిలను అపర్సాయులను అర్కేవాయులను బబులోను వారును షూషాన్కయులను దేహవేయులను ఏలామీలను గనుడును శ్రేష్ఠుడునైన అస్నపరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యువతల ఉన్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది అవతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన యెడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యక యుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసేది. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన యెడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారు గాను రాజులకును దేశములకును హాని చేయువారు గాను కలహకారులుగాను కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరచున్నదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారంలో నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిష్యూయుకిని షోమ్రోనులో నివసించి వారి పక్షముగా ఉన్న మిగిలిన వారికి నది అవతల నుండి ఉండు తక్కిన వారికి మీకు క్షేమ సంప్రాప్తి అగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతల దేశములన్నింటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషుల పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమునకు కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహం పెరగకుండా చూడిడని సెలవిచ్చాను. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిషీయునికి వీరి పక్షముగా ఉన్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఈలాగున పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. 5వ అధ్యాయం. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమునందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టన ఆరంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తతేనయును శతర్బోజ్నాయును వారి పక్షమున ఉన్నవారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతతి గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పనిని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తతైనయును శతర్బోజ్నాయును నది యువతల ఉండు వారి పక్షముగా ఉన్న అపర్సేకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ళచేత కట్టబడినది. గోడలలో మ్రాణులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయటకే వారి పేర్లు అడగగా,
వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరుల ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయెను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండి దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసనో లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా, యెహోవా దయాళుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి అయిన దేవా నీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతి నీకే స్తోత్రం. రోషము గల దేవా నీకే స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన దేవా నీకే స్తుతి. హల్లెలూయా. నీకు వందనాలయ్యా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నాయనా, నీకే వందనాలు. గొప్ప దేవుడవు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మా కొరకునైనా భూమి మీదకి నాయనా మానవ రూపంలో మా ఎద్దకు వచ్చారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా సమాధానార్థ శిక్షగా, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభా, మా పస్కా బలి పశువుగా నాయనా మీరు నాయనా రక్తం చిందించి ప్రాణం పెట్టారు, మీకు వందనాలు, స్తోత్రాలు. కాలం నాయన నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా ప్రాధములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో నాయన ఒప్పుకొనిచున్నాం నాయన. దయతో క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించిన ఆయన నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వారి అపరాధములు మన్నించిన ఆయన వారి పాపమును క్షమించి వారికి మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి తండ్రి. నీ సన్నిధి కాంతి మా కుటుంబాల్లో అయ్యా తండ్రి వెలిగించబడునుగాక నాయన, ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగుతో మా కుటుంబాలన్నీ యేసు నామంలో నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా అయ్యా మాలో ఇంకనూ బలముగా పనిచేయండి అయ్యా. మమ్మల్ని బలపరిచి వాణిని బట్టి మేము సమస్యము చేయగలం. మాకు తెలివి ఇచ్చు దేవుడవు నీవే, జ్ఞానం ఇచ్చు దేవుడవు నీవే, ఆలోచన అనుగ్రహించు దేవుడవు నాయన, భయభక్తులు పుట్టించు దేవుడవు నీవే తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన వాక్యమే ఉన్న దేవా అయ్యా, నీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. నీ వాక్యము ద్వారా మేము జీవిస్తున్నాం ప్రభు. అయ్యా నీకే వందనాలు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభు. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నాయన అయ్యా తండ్రి అనుసరిస్తూ ప్రభు నాయన నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన అయ్యా కృపను మాకు దయచేయండి నాయన. ఆసక్తి మాకు దయచేయండి, నిరీక్షణ దయచేయండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు. నా ప్రాణమ యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభు. మేము జీవిస్తున్నామంటే నీ కృపనైనా, ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగినైనా ఉన్నామంటే నీ కృప ప్రభు. నాయన మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి, వస్తు వాహనాలు బట్టి, ఉద్యోగాలు బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. అయ్యా తండ్రి నీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. మాపైన కృప కలుగును గాక, మా వ్యక్తిగత జీవితాలపైన కృప కలుగును గాక, మా బిడ్డలపైన కృప కలుగును గాక అయ్యా నాయన. మా జీవిత భాగస్వాములపైన కృప కలుగును గాక ప్రభు. అయ్యా మా కుటుంబాలపై, మా బంధువులపై, మా స్నేహితులపై, మా ఇరుగు పొరుగుపై రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక తండ్రి. మా పట్టణంపైన రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. మా పట్టణము నీ వెలుగుతో నింపబడును గాక, చీకటి క్రియలు లయపరచబడును గాక, దుష్టుడు కాడి విరిగిపోవును గాక నాయన, అంధకార శక్తులు లయమైపోవును గాక ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయపాలించు నాయన, దయపాలించు ప్రభా. అయ్యా దైవజనులందరి కొరకు, సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయాల వరకు అనుగ్రహించండి నాయన. వారిని అభిషేకించి వాడుకోండి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు వారి ద్వారా జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన
వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నావు. నీ చిత్తం యావత్తు పక్షం నెరవేర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులకు మార్చుకోండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయ్యా ఎత్తబడే సంఘంలో ఉండే కృపను ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరించండి ప్రభా. ప్రపంచ దేశములన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. సువార్తంద గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామములో పట్టబడునుగాకని ప్రార్థిస్తున్నాం. సువార్తికులు లేపబడుదురుగాక, అపోస్తులు, ప్రవక్తలు లేపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించిన ఆయన మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామంలో వెలిగించబడునుగాక, వారి హృదయాలు యేసు నామంలో తెరవబడునుగాక. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. ఓరియా సంద్రి హాందానారాలారి ఖాతానారాబా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా, అన్ని రంగాల్లో స్వస్థపరచండి ప్రభా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని ప్రభా, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి నాయన. అయ్యా భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామములో లయపరచబడును గాక. సువార్త ద్వారా ఇంకనూ తెరవబడును గాక. అయ్యా యాంటీ కన్వర్షన్ బిల్స్ అని యేసునామములో క్యాన్సిల్ అయిపోవును గాక. అయ్యా భారతదేశం పట్టబడును గాక. భారతదేశ ప్రజలు రక్షించబడుదురు గాక. భయంకరమైన నరకాగ్ని నుంచి యేసు నామములో ప్రతి బిడ్డ తప్పించబడును గాకని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా తని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని పారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.